భారతీయ రైల్వే చరిత్రలో ప్రపంచ రికార్డు ఏమిటో తెలుసా? ఒక గూడ్స్ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్లోని బస్తీ అనే పట్టణానికి 4 ఏళ్ల తర్వాత చేరింది. ఇదేమిటి ఈ విచిత్రం అని అనుకోవద్దు. ఈ రెండు పట్టాల మధ్య దూరం 1326 కిలోమీటర్లు మాత్రమే. మామూలుగా అయితే ఈ దూరాన్ని 42 గంటల 13 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు 1316 బస్తాల అమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువుతో 2014 సంవత్సరంలో నవంబర్ నెలలో బయలుదేరింది. బస్తీకి 2018లో జూలై 24న తేదీకి చేరింది. ఇంతకీ మధ్యలో నెలలు, సంవత్సరాలు ఈ రైలు ఎందుకు ఆలస్యమైందో తెలుసా? ఎరువులలో రైళ్లు కాబట్టి కొన్ని చోట్ల లూప్ లైన్లో పెట్టి మర్చిపోయేవారు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. కొన్ని సమయాల్లో డ్రైవర్ గార్డు లేడని ఆపేసేవారు. ఇంకొన్ని సమయాల్లో ట్రాక్ రిపేర్ అని చెప్పి నిలిపేసేవారు. ఇండియన్ పొటాష్ కంపెనీ నుంచి రామచంద్ర గుప్తా అనే డీలర్కి ఈ వ్యాగన్ బుక్ అయింది. దీన్ని మిస్సింగ్ వ్యాగన్ కింద పరిగణించి కేసు కూడా మూసేశారు. ఆ తర్వాత 2018లో గమ్యస్థానం చేరుకోవడంతో విచారణకు ఆదేశించారు. అదేమైందో తెలియదు కానీ ఇప్పటికీ ఇదో మిస్టరీ గూడ్స్ జర్నీ.